అన్నిట్లలో సేఫెస్ట్ ప్లేస్ మన తెలుగు వాళ్ళకి అంటే మీరు ఎప్పుడైనా సరే అమెరికా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారా? కరెక్ట్. చెప్పమంటారా? మనం ఇక్కడి నుంచి వెళ్తే మనకక్కడ గ్రీన్ కార్డ్ ఇస్తుంది, H1 ఇస్తుంది, సిటిజన్‌షిప్ ఇస్తుంది. మన పిల్లలు సిటిజన్స్ అయ్యాక మంచి మంచి జాబ్స్ ఇస్తుంది. మన పిల్లలు అక్కడ పుడితే వాళ్ళకి అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యే ఆపర్చునిటీ ఇస్తుంది. మిగతా కంట్రీస్‌లో గల్ఫ్ కంట్రీస్‌లో ఆపర్చునిటీ లేదే. ఎగ్జాంపుల్ మేము మాట్లాడుకున్నాం. కరేబియన్ కంట్రీస్‌లలో కూడా ఇంకా ఇప్పుడే అంత తొందరగా లేదు కదా! యూరోప్‌లో అంత తొందరగా ఇప్పుడిప్పుడు ఎలా ఎవాల్వ్ అవుతుంది. అమెరికన్ ప్రెసిడెంట్స్ మన ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ వైఫ్ మన తెలుగు అమ్మాయి. అట్లే వేరియస్ రేపు అమెరికాలో బార్న్ అయిన ఇండియన్ పర్సన్ కెన్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. ఓకే. సో ఈస్ అంటే గోయింగ్ టు అవకాశం అయితే ఉంది. ఉంది. చాలా ఆపర్చునిటీ. ఇవాళ మీరు గూగుల్ కంపెనీ సీఈఓ ఉన్నారు, ఇండియన్ ఉన్నారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ మన తెలుగు ఆయన ఉన్నారు. అంటే అక్కడ టాప్ నాచ్ టెక్నాలజీ సిలికాన్ వ్యాలీలో కూడా మన వాళ్ళది ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. 3 రోజుల యుద్ధం అనుకున్నాం. 3 రోజులు కాస్త నెలలు కావస్తున్నది. ఇంకెన్ని రోజులు అనేది క్లారిటీ లేదు. రోజు రోజుకి ఉధృతంగానే మారుతుంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఏం సజెషన్ చెప్తారు? అంటే కొన్ని రోజులు ఆగమంటారా? లేకపోతే ఎప్పటికైనా సేఫెస్ట్ ప్లేస్ అమెరికా అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఎట్లా అంటే ఏ ఆలోచించాలి? సెక్టర్‌లో ఎళ్ళాలనుకుంటున్నారు? ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు సార్. స్టూడెంట్స్‌కి ఎళ్ళొచ్చు. ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ కూడా దే కెన్ గో టు దిస్ కంట్రీ. అమెరికాలో ఎప్పుడు కూడా ఆ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఫెసిలిటీస్ బాగుంటాయి. ఇన్ అక్కడ ఇన్వెన్షన్ ఉంటుంది, ఇన్నోవేషన్ ఉంటుంది, రీసెర్చ్ ఫెసిలిటీ ఉంటుంది. సో, మేము గూడా ఇక్కడ చాలా ప్లేసెస్ తిరుగుతుంటే గూడా అడుగుతున్నారు. ఇంకా పంపొచ్చా? ఎప్పటికీ మీ పిల్లలు మాస్టర్స్‌కి అమెరికాకెళ్ళొచ్చు. హ్మ్. అక్కడ దే కెన్ అక్వైర్ ద గ్లోబల్ టాలెంట్. ఎందుకంటే వరల్డ్ వైడ్ నుంచి వచ్చిన పిల్లలుంటారు. వాళ్ళ దగ్గర నుంచి గ్లోబల్ నాలెడ్జ్ గాని, థాట్ ప్రాసెస్ గాని బిల్డ్ చేసుకొని. మీకెంత కావాలంటే నచ్చలేదనుకోండి కంట్రీ, 2 ఏళ్ల తర్వాత అమెరికా నుంచి ఇండియాకి రండి. సార్ ఇప్పుడు మాస్టర్స్ అన్నారు. నిజానికి ఇప్పుడు లే ఆఫ్స్ అని కూడా అమెరికాలో వినిపిస్తున్న మాట. ముఖ్యంగా ఐటీ సెక్టార్‌కి సంబంధించి చాలా టెన్షన్ పడుతున్న యువతనే ఎక్కువున్నారు. సో, వీళ్ళకి సంబంధించి మాస్టర్స్ ఎనఫా? ఇప్పుడు వెళ్ళాలనుకునే వాళ్ళకి అంతకు మించి ఏఐ టెక్నాలజీ ఏమైనా నేర్చుకొని వెళ్తే బెటరా? మాస్టర్స్‌లోనే ఏఐ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి ఇప్పుడు. యూ కెన్ డూ మాస్టర్స్ ఇన్ ఏఐ, మాస్టర్స్ ఇన్ వెబ్, మాస్టర్స్ ఇన్ డేటా సైన్సెస్, మాస్టర్స్ ఇన్ వేర్ హౌస్ అట్లా రకరకాల మాస్టర్స్ ఉంటాయి. దాన్ని చూజ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే విచ్ ట్రాక్ యూ వాంట్ టు గో. మాస్టర్స్ ఇన్ మెకానికల్, మాస్టర్స్ ఇన్ ఎకనామికల్, ఇన్ ఎలక్ట్రానిక్స్, మాస్టర్స్ ఇన్ సివిల్ ఇంజినీరింగ్. సో యూ హ్యావ్ నంబర్ ఆఫ్ మాస్టర్స్. సో మన వాళ్ళు చూజ్ మళ్ళీ లీగల్ కూడా ఎల్ఎల్ఎం అంటారు. అంటే ట్రాకింగ్ ఆర్కిటెక్చర్ సైడ్ ఉంది. అంటే యూ నేమ్ ఇట్ ఎవ్రీ సైడ్ దెర్ ఇస్ ఎ